అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రీదేవి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా. ద్వాదశ రాశిలో అయిన రెండవ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అయితే వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నట్టు కనుక ముందర ఎవరెవరి వృషభ రాశిలో వస్తారో చూద్దాం. ముందుగా అయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి వృషభ రాశిని చూసుకోవాలి. అయితే వీళ్ళ పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, వీరి పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభమైతే వీళ్ళందరితో వృషభ రాశి అవుతుంది. కాబట్టి వృషభ రాశిని చూసుకోవచ్చు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. మళ్ళీ కంగారేం పడిపోకలు ఇందాక చెప్పినట్టుగా ఆదాయం తక్కువ ఉన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతోంది. కాకపోతే దాచుకున్న డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అప్పు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టవలసిన అవసరం కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం నాకు తెలిసి ఏదైనా వ్యాపారాలు పెట్టడం కానీ, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, భూములు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఇంట్లో పెళ్లిళ్ళు చేయడం కానీ, శుభకార్యాలు నిర్వహించడం కానీ, ఏదైనా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి మంచి అవకాశాలు రాబోతున్నాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఉపయోగపడేవి, ఆదాయం కలిగించేటటువంటివి పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కంగారేం పడక్కర్లేదు. కాకపోతే ఖర్చు అదుపులో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం విపరీతమైన ఖర్చు కనపడుతోంది. ఎంత ఖర్చు అంటే సంపాదించడానికన్నా 2-3 రెట్లు ఖర్చు కనపడుతుంది. కాబట్టి ఖర్చుని అదుపులో పెట్టుకుని అత్యవసరమైన ఖర్చు అయితేనే ఖర్చు పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా వెళ్ళుకుంటుంది. ఇది ప్రధానమైన విషయం. ఇక రాజపూజ్యం 5, అవమానం 4గా కనపడుతుంది వీళ్ళకి. అయితే రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంది. మెచ్చుకునే వాళ్ళు, స్నేహితులు లేదా వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు బాగా పెరుగుతున్నారు. కానీ వీళ్ళంటే కిట్టని వాళ్ళు కూడా ఇంకా సమానంగానే కనపడుతున్నారు. దగ్గరే ఉన్నారు. కాబట్టి నరదిష్టి, నరఘోష వీళ్ళు కూడా బాగా ఉంటుంది. శత్రువులు బాగా అంతర్గత శత్రువులు ఉండబోతారు. ప్రతి వ్యక్తి కూడా ఏదో రకంగా వీడిని పాడు చేద్దామని చూస్తుంటారు, వీడు పడిపోతే చూద్దామని చూస్తుంటారు. కాబట్టి మీ అంతటి మీరే ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనమాట. ఇక ఈ సంవత్సరం వీళ్ళకి గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నాడు గురుడు. మంచి యోగ ఫలితాన్ని ఇస్తున్నాడు. శని ఏకాదశ స్థానంలో చాలా బ్రహ్మాండమైన లాభాన్ని కలగజేస్తున్నాడు ఈ సంవత్సరం. రాహుకేతులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా ఏకాదశ పంచమ స్థానంలో ఉంటారు. మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుంచి దశమ చతుర్థ స్థానంలో తామ్రమూర్తి, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగానే కనపడుతున్నాయి. పర్వాలేదు, భయపడక్కర్లేదు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి యోగకాలం. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. చేసే ప్రతి పని కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడి వృద్ధవుతుంది. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చాలా అద్భుతమైనటువంటి మార్పులు జీవితంలో రాబోతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం అన్ని రకాల శుభాలు కలుగుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులందరికీ శుభవార్త. మంచి ఉద్యోగ అవకాశాలు, కోరుకొని కంపెనీలో ఉద్యోగ అవకాశాలు రావడం, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, లేదా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ, పరీక్షలు రాస్తూ ఎదురు చూసే వాళ్ళందరికీ ఈ సంవత్సరం అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొంచెం రికమెండేషన్ లాంటివి, ఖర్చులు అవసరం అవుతాయి. ఏదేమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, లేదా వేరే వేరే రాష్ట్రాలకు మారడం కానీ, వేరే వేరే ప్రాంతాలకు ఉద్యోగ మార్పులు కానీ బాగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. గౌరవ వేతనం లభిస్తుందని చెప్పచ్చు. అలాగే పోస్ట్ పెరుగుతుంది. అలాగే బాధ్యతలు కూడా పెరుగుతాయి. దాంతోపాటు మెంటల్ టెన్షన్ కూడా పెరుగుతాయి. వీళ్ళకి ఒత్తిడి బాగా పెరుగుతుంది. కానీ ఆర్థిక ప్రగతి అయితే కనపడుతుంది. ఉద్యోగ పరంగా స్టాండర్డ్ లైఫ్ రాబోతుందని చెప్పచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అలాగే ప్రభుత్వ పరమైనటువంటి లబ్ధిని చేకూర్చడం కానీ చాలా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం యోగ కాలము అని చెప్పచ్చు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం సులువుగా వస్తుందని చెప్పచ్చు. ఇక ఈ సంవత్సరం ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ గృహయోగం బ్రహ్మాండంగా కనపడుతోంది. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. ఏదైనా దానికి సంబంధించి లోన్లు ఏమైనా ఆగిపోయినా, రావాల్సిన లోన్లు ఉన్నా ఖచ్చితంగా లోన్లు వస్తాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి ఈ సంవత్సరం. అలాగే చాలా శాతం భూములు కొనుగోలు చేసే అవకాశాలు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశాలు, వ్యవసాయం పట్ల ఆసక్తి, పాడి పంట వ్యవసాయం పట్ల ఆసక్తి, అలాగే కొత్త ఏదైనా డైరీ ఫారాలు కానీ, లేదా దానికి సంబంధించి పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాల గురించి అన్వేషించడం కానీ బాగా అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండేటటువంటి ప్రొడక్ట్స్ని
మన దేశాన్ని పట్టుకొని చమ్మే వ్యాపారాల పరంగా అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే తాపత్రయం బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు, వ్యాపార వృద్ధితో పాటుగా కొత్త తెలివితేటలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుని సమాజానికి ఏ రకమైన వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందుతారో అలాంటి వ్యాపారం, అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకుని, టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రత్యర్థులకి చక్కని పోటీ ఇస్తారు, వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. ఈ సంవత్సరం అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడే మార్గాలు వస్తాయి. చాలా శాతం అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మొండి బకాయిలు, ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు కానీ, ఆగిపోయిన డబ్బులు కానీ, అవన్నీ ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ల మీద ఆసక్తి ఫస్టే చెప్పుకున్నాం కదా మనం. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, బంగారం మీద కానీ, భూముల మీద కానీ పెట్టుబడులు పెట్టడం కానీ వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. నూతన వాహన యోగం కనపడుతుంది. కొత్త వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, లేదా వాహనాల పరమైనటువంటి లగ్జరీ పరమైనటువంటి వాహనాల మీద ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు చేయడం కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి బాగా ఎక్కువగా తాపత్రయపడతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? ఆరోగ్య విషయంలో కొంచెం అస్వస్థతలు ఉన్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద పెద్ద ప్రమాదాలు ఏం కాదు, కానీ దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ, మెంటల్ టెన్షన్ల వల్ల వచ్చేటటువంటి రోగాలు, మానసిక రుగ్మతలు ఎక్కువగా కనపడతాయి. యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడం, సరైన సమయానికి ఆహారం తినకపోవడం, సరైన సమయానికి పడుకోకపోవడం, ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల ఎక్కువగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి. రాత్రి నిద్ర విషయంలో ఎక్కువ డిస్టర్బెన్స్ కనపడుతుంది కాబట్టి రాత్రి ఫోన్ చూడకుండా హాయిగా పడుకోండి. అలాగే ఎక్కువగా సమయాలు తినడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రధానంగా ఏంటంటే ఎక్కువగా టెన్షన్లు పెట్టుకోకండి. పొద్దున్నే మెడిటేషన్, వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మీకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే ఉండవు, చాలా బాగుంటుందమ్మా. గురుగారు, ముఖ్యంగా మరి సంతాన యోగం ఉందంటారా? ఈ సంవత్సరం వివాహ సంతాన యోగాల గురించి చూద్దాం. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా చాలా మంచి సంబంధాలు వస్తాయి ఈ సంవత్సరం. కాబట్టి కంగారు పడకుండా జాగ్రత్తగా జాతకాలు చూపించుకుని వివాహాలు చేసుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా, జాతకంలో సరైనటువంటి, అంటే కొంతమంది కుజుదోషాలు ఉంటాయి, కొంతమందికి ఏంటంటే పితృశాపాలు, సర్పశాపాలు ఉంటాయి. ఇలా అనేక రకాల కారణాల చేత కూడా వివాహాల విషయాల్లో ఆలస్యాలు అయిపోతూ ఉండడం, లేదా సంబంధాలు సరైనవి రాకపోవడం, ఇలా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకోండి. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము జాతకం చూసి ఏదైనా పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్తూ ఉంటాం. కాబట్టి అది దేని గురించి అయినా సరే ఒకసారి జాతకం చూపించుకున్నట్లయితే, లగ్న బలం బాగుండి దశలు బాగుంటే కనుక వాళ్ళు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి సంబంధాలు వస్తాయి, తొందరగా వివాహాలు అవుతాయి. ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా వివాహ యోగ్యతలు, ప్రేమ వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం బాగా కనపడుతుంది. కాబట్టి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ పెళ్లి అవ్వట్లేదని బాధపడే వాళ్ళందరికీ ఈ సంవత్సరం వివాహ యోగం ఉందని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం బాగా బ్రహ్మాండమైనటువంటి దశ కనపడుతుందని చెప్పొచ్చు. ఎదుగుదల కనపడుతుంది, కొత్త కొత్త అవకాశాలు రావడం, ఇతర భాషలలో కూడా అవకాశాలు రావడం, లేదా వెబ్ సిరీస్లో అవ్వచ్చు, లేకపోతే సీరియల్స్లో అవ్వచ్చు, సినిమాల్లో అవ్వచ్చు, మంచి మంచి డైరెక్టర్లు వీళ్ళకి అప్రోచ్ అవ్వడంతో పాటుగా మంచి మంచి అద్భుతమైనటువంటి కథలు ఎంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సక్సెస్ రేట్ కొంచెం బాగా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. విదేశాలు వెళ్ళడానికి వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం తొందరగా వీసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి మనుషులతోటి సమైక్యం అవ్వడం కానీ, లేదా అక్కడ ఏదైనా మంచి మంచి పనులు చేయడం కానీ, అక్కడ ఏదైనా రాజకీయాల్లో వీళ్ళు మంచి వ్యవహారం చేయడం కానీ, అక్కడ ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అవకాశాలు రావడం కానీ, అక్కడ ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ బాగా కలిసి వస్తున్నాయి విదేశాల్లో. కాబట్టి అనుకూలంగా కనపడుతుంది. ఈ సంవత్సరం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి రాజకీయ పదవులు కనపడుతున్నాయి చెప్పొచ్చు, పదవి యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. కాకపోతే ప్రత్యర్థులు బాగా ఎక్కువ ఇబ్బంది పడతారు, వీళ్ళని నిందారోపణ చేస్తారు, ఏదో రంగా వెళ్ళి ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కేసుల్లో కానీ రకరకాలుగా. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళందరికీ ఈ సంవత్సరం పదవి యోగ్యతలు కనపడుతున్నాయి, నామినేటెడ్ పదవి అవకాశాలు కూడా కనపడుతున్నాయి, ఎలక్షన్స్లో విజయాలు కనపడతాయి. మరి గురుగారు, మొత్తం మీద ఈ వృషభ రాశి వారందరికీ బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏంటనగా, రాహువుకి, కేతువుకి, శనికి, కుజుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్యసూక్త హోమము, లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ దిగ్విజయంగా ఉంటుంది, ఏ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో మేము బ్రాహ్మణులతో చేయించి పెడతాం. రెండో విషయం ఏంటంటే కనుక, ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక, రోజు కూడా లలితా సహస్రాన్ని వినడం కానీ, పారాయణ చేయడం కానీ, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, అలాగే కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ చేసుకున్నా, లేదా ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు చేసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళకి సంవత్సరం అంతా చాలా విజయం కనపడుతుంది, సకల దోషాలు తొలగుతాయి, చాలా తొందరగా అభివృద్ధిలోకి వెళ్తారు. ఎందుకంటే టైం బాగుంది వీళ్ళకి ఈ సంవత్సరం. దీనికి దైవబలం తోడైతే కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వారిని పట్టుకునే వాళ్ళు లేరని చెప్పచ్చు.
గురుగారు మొత్తం ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం అమ్మా, నమస్కారం.